హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడం రాని వారు ఎవరు ఉండరు కదా. కానీ దానిని ఎక్కువ కాలం నిల్వ చేసుకోవాలంటే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వాలి. అది ఎలా అంటే, ఫస్ట్ అల్లం వెల్లుల్లిని రెండింటిని ఈక్వల్గా తీసుకోవాలి. వీటిని ఒక మిక్సీ జార్లో వేసి కొద్దిగా సాల్ట్ని కానీ లేదా రాక్ సాల్ట్ని కానీ యాడ్ చేసుకోవాలి. మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇందులో వాటర్ని కూడా యాడ్ చేయకూడదు. దీనిని ఒక గ్లాస్ బౌల్లోకి తీసుకొని కొంచెం పసుపు అలాగే కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటే ఈ పేస్ట్ ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉండటమే కాకుండా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ ప్రాసెస్లో పేస్ట్ని చేసుకొని ఏదైనా ఎయిర్ టైట్ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.